guys, very good morning. Welcome back to my channel Monica the Modern Tribal. సో ఈరోజు ఎజెండా ఏంటి అంటే మార్నింగ్ లేచాను, మా డాడీ బిర్యానీ కుక్ చేస్తున్నారు. సో మధ్యాహ్నం చేసి అది తిని ఈవినింగ్ మా కజిన్ బ్రదర్ ఫారెన్ నుంచి వచ్చారు. సో హీఈస్ గోయింగ్ టు కమ్ టు వైజాగ్ టు మీట్ మీ. సో అందుకే కాకాలు అరుస్తుంది. నాకు తెలుసు మా బ్రదర్ వస్తున్నాడని. నువ్వు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, సో వాట్ ఎవర్, మా కజిన్ బ్రదర్ ఈవినింగ్ వస్తున్నారు. సో మేమందరం కలిసి వైజాగ్ బీచ్కి వెళ్ళబోతున్నాము ఫ్యామిలీ అంతటితో. సో ఐ హోప్ డెఫినెట్లీ వీ విల్ ఎంజాయ్ అండ్ నా వీడియో చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ మై ప్రొఫైల్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. సో చెప్పినట్లుగానే మా డాడీ కొంతసేపట్లో బిర్యానీ ఫినిష్ చేసేసారు. అది చూసారు ఎంత బాగుందో, గీ వేసి చాలా నీట్గా ప్రిపేర్ చేశారు, హైజీనిక్గా. అండ్ మా డాడీ చేసే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఏ రెస్టారెంట్లో కూడా ఆ టేస్ట్ రాదు, చాలా మంది కూడా చెప్పారు. దాంతో కాంబినేషన్గా నాటుకోడి జీడిపప్పు కర్రీ కూడా చేశారు. నాటుకోడిని ఉడికించడానికి టైం అయితే పట్టింది, కానీ టేస్ట్ మాత్రం అద్దుర్స్. స్వీట్స్లో నా ఫేవరెట్ జిలేబీ అండ్ ఫైనల్గా రైతాతో ఈ బిర్యానీని సర్వ్ చేసుకున్నాను. సో చూసారు కదా గాయస్, బిర్యానీ ఎలా వచ్చిందో. మా డాడీ బిర్యానీలో అయితే కలర్స్ అస్సలు యూజ్ చేయరు. సో నాకు బిర్యానీ టేస్ట్ అయితే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఇది మీకోసం. బిర్యానీ తిన్న తర్వాత నాకు ఏదైనా కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంది. సో కొంచెం థమ్స్అప్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ ఫ్యామిలీ అందరూ కలిసి వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చేసాము. చాలామంది మీ వైజాగ్ బీచ్లో ఏముందబ్బా అన్సేపు బీచ్ అంటారు అని అనుకుంటారు, కానీ ఆ బీచ్ ఎఫెక్టే వేరు. అసలు బీచ్లోకి అడుగు పెట్టగానే స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కరిగిపోయినట్లు ఫీలింగ్ వస్తుంది. ఇమీడియట్గా మూడ్ బూస్టింగ్ కెమికల్స్ అని రిలీజ్ అయ్యి మన మైండ్ని ఎంతో పీస్ఫుల్గా మార్చేస్తుంది. ఆ కోల్డ్ సాల్టీ ఎయిర్ అండ్ ఈవినింగ్ సన్సెట్ మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ పాజిటివ్గా మార్చేస్తాయి. అక్కడ లోకల్ కిడ్స్ గాలిపటాలు ఎగరేస్తుంటే వాళ్ళని అడిగి నేను కూడా తీసుకున్నా. గాలిపటం ఎగరటం ఇంత క్రేజీగా ఉంటుందని ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఈ వీడియో కూడా వాళ్ళే తీశారు. ఈ వీడియో వాళ్ళు చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను బీచ్కి రావటం. సో బీచ్కి వచ్చిన తర్వాత చాలాసేపు వాటర్లో ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేశాక మేమందరం కలిసి దగ్గరలో ఉన్న మూరి మిక్చర్ స్టాల్కి వెళ్ళి తీసుకున్నాము. మూరి మిక్చర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే సడన్గా వైజాగ్ కమిషనర్ ఇంకా చాలామంది పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఏంటబ్బా అని మ్యాటర్ ఎంక్వైరీ చేస్తే మన వైజాగ్ బీచ్లో సీసేవర్ అనే రోబోటిక్ మెషిన్ని యూజ్ చేయబోతున్నారంట. అలల్లో కొట్టుకుపోతున్న వాళ్ళను లొకేట్ చేసి ఒడ్డుకి సేఫ్గా తీసుకొస్తుందంట. సో ఈ మెషిన్ యొక్క డ్రిల్స్ చాలాసేపు మన కమిషనర్ గారి ముందు కొనసాగించారు. ఈ మెషిన్ని కనిపెట్టిన వాళ్ళకి నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఫైనలీ ఈ డేని ఒక మొక్కజొన్నతో కంప్లీట్ చేశాను. ఇంతవరకు పేషెన్స్గా నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.